గురించి తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు నేను మీకు ఏదైనా మాట్లాడాలంటే, మీకు సపోజ్ ఇప్పుడు సేల్స్ లో జరుగుతున్నప్పుడు ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి పర్సనల్ గా నేను టచ్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి పర్సనల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఏ ప్రొడక్ట్ లో సేల్స్ లో ఉన్నారో తెలిస్తే నేను అప్పుడు ఇంకా బెటర్ గా నేను నా సెషన్ టాపిక్ ని ఇంకా బెటర్ గా ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే సార్, ఓకే లేదు సార్. ఊరికే ఏదో నేను చెప్పేసేసి వదిలేద్దామంటే, ఏదో ఊరికే చెప్పేసి టాపిక్ చెప్పేసి నేను ఓకే బాయ్ బాయ్ టాటా నమస్తే సదా వచ్చలే మాతృభూమి వెళ్ళిపోవచ్చు. కాదు కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీ గురించి నాకు తెలియాలంటే నేను క్వశ్చన్స్ వేయాలి. దానికి వేరే మార్గం ఏమన్నా ఉందా? లేదు. అలాగే మీకు ఏదైనా నేను ఒక సొల్యూషన్ ఇవ్వాలంటే కూడా మీ గురించి తెలియాలంటే మీకు సొల్యూషన్ ఇవ్వాలన్నా నాకు క్వశ్చన్సే కావాలి. ఆ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా మనం అడగాలి. అడిగితే అప్పుడు కస్టమర్ గురించి మనకు తెలుస్తుంది. You can't offer a right solution until you understand the real need. ఆయన నీడ్ ఏది ఉందో మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఆయనకి క్వశ్చనే వేయాలి. ఆయన అవసరం ఏంటో మీకు తెలియదు. చాలాసార్లు ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు కూడా చెప్పాను, మనం ఒక ప్రొడక్ట్ కొనడానికి ఒకతను వస్తాడు. ఆయన ఏం కావాలంటాడో, నాకు వాషింగ్ మిషన్ కావాలి అంటాడు. వాషింగ్ మిషన్ కావాలి అనగానే వెంటనే సేల్స్ పర్సన్ వెళ్ళేసేసి రండి సార్, ఇలా రండి సార్, ఇగో ఇది వీలదండి, ఇది ఉషాదండి, ఇది శాంసంగ్ అండి, ఇది ఇంకోటి అండి, ఇది ఇంకోటండి, ఇంకోటండి, 4 వాషింగ్ మిషన్ చూపించేసి సార్ దాని ప్రైసెస్ చెప్పేసి సార్ మీకు ఏది నచ్చింది అది ఇవ్వండి సార్, దీంట్లో ఇంత డిస్కౌంట్ ఉంది, దీంట్లో ఇంత డిస్కౌంట్ ఉందని ఒకవేళ ఆ సేల్స్ పర్సన్ మాట్లాడాడు అనుకోండి, ఆయన సేల్స్ కి ఫిట్ కాడు. ఆయన సేల్స్ పర్సనే కాదు, సేల్స్ అతనే కాదు, సేల్స్ కి పనికి రాడు. మీరు వాషింగ్ మిషన్ ఖచ్చితంగా కావాలి అని పోయినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇంతవరకు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫస్ట్. అంటే మేము ఒక వర్క్ మేడ్ ని పెట్టుకున్నాం, ఆమె ఉతుకుతోంది బట్టలు, ఓకే మేడం. సెకండ్ క్వశ్చన్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేము 4 ఉంటాం, ఓకే. మీ వాళ్ళు స్కూల్లో చదువుతున్నారా? ఏ క్లాస్లో? ఏం చదువుతున్నారు? నెక్స్ట్ క్వశ్చన్, మీరు మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా స్నానాలు చేస్తారు. అంటే ఇంత డీప్ గా క్వశ్చన్స్ అడిగితేనే మీకు ఏ వాషింగ్ మిషన్ కావాలో ఆయన సజెస్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే పిల్లలు అనుకోండి స్కూల్కి వెళ్తున్నారు అనుకో, వాళ్ళ స్కూల్ డ్రెస్ కూడా పడతాయి. సాయంత్రం వచ్చి స్కూల్ డ్రెస్ ఇప్పేసేసి వాళ్ళు అక్కడ పాడేసేసి వాళ్ళు ఇంకో డ్రెస్ వేసుకుంటారు, కాలు చేతులు కడుకొని ఇంకో డ్రెస్ వేసుకొని పిల్లలతో ఆడి 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 వస్తారు. మళ్ళీ సాయంకాలం కూడా వాళ్ళు స్నానాలు చేశారనుకోండి, అప్పుడు ఆ డ్రెస్ కూడా పడుతుంది. కాబట్టి మీరు 4 ఉన్నా కానీ ప్రతి రోజుకి 8 కాదు, ఒక 10 జతలు పడతాయి స్కూల్ పిల్లలు. ఇది ఆ పర్సన్ తెలుసుకోకుండా మీకు ఏదో నేను ఇచ్చేసాను అని ఇచ్చేస్తే మాత్రం ఆయన పనికిరాదు. ఐ థింక్ సంధ్య మేడం లెఫ్ట్ అవుట్ అయ్యారు, ఒక మళ్ళీ జాయిన్ అవుతారు. కాబట్టి ఏంటంటే మనకి సంధ్య మేడం వచ్చారు. ఎస్ సంధ్య మేడం, నేను ఇంతకుముందు చెప్పినది ఏంటంటే, వచ్చారా? ఇది అంటే మనం ఒక ప్రొడక్ట్ గురించి వెళ్ళి మనం వాషింగ్ మిషన్ గురించి వెళ్తే, వాషింగ్ మిషన్ అమ్మడము ప్రొడక్ట్ అమ్మడం కాదు, అక్కడ మనకి సొల్యూషన్ ని ఇవ్వడము వాళ్ళకి అవసరం. అట్లా ఉంటేనే మనం నెక్స్ట్ టైం ఇంకోటి ఏదైనా కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఏంటంటే వాళ్ళ నీడ్ తెలియాలంటే మనకి మనం క్వశ్చన్స్ వేయాలి, సొల్యూషన్ అప్పుడు చూపించాలి. గుడ్ క్వశ్చన్స్ బిల్డ్ ర్యాపోర్ట్, షో ఇంట్రెస్ట్. మీకు కస్టమర్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థమవుతుంది మీరు వేసే క్వశ్చన్స్ మీద. కస్టమర్ రాగానే సార్ బాగున్నారా సార్, భోజనం చేశారు సార్, ఏం కూర చేస్తున్నారు సార్, ఓహో టమాటా చట్నీ సూపర్ ఉంటుంది సార్, టమాటా చట్నీ సూపర్ ఉంటుంది సార్, బాగుంటుంది సార్, ఈ మధ్యలో సినిమాలు చర్చించారా సార్, ఇవి కాదు క్వశ్చన్స్ మీరు వేయాల్సి. వాళ్ళ నీడ్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ వేయాలి. మీరు కస్టమర్తో వేసే క్వశ్చన్సే మీకు కస్టమర్కి మధ్యలో ఒక రిలేషన్ బిల్డ్ చేస్తుంది. అలాగే మీకు కస్టమర్ మీద ఇంట్రెస్ట్ అని చూపిస్తాయి, కస్టమర్ మీద మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేది చూపిస్తాయి. అలాగే కస్టమర్కి ఏంటంటే ఒక క్లారిటీ వచ్చేస్తుందండి మీరు క్వశ్చన్స్ వేయడం వల్ల. ఎస్ ఈయన నాకు పర్ఫెక్ట్,
సొల్యూషన్ ఇస్తాడు అనేది ఒక క్లారిటీ కస్టమర్కి ఫస్టే వచ్చేస్తుంది. అందుకే మనం సెకండ్ డే రోజు అండర్స్టాండింగ్ ద కస్టమర్లో మనం ఏం చెప్పుకున్నాం, మనం తర్వాత నిన్న టాపిక్ లో కూడా మనం ఏం చెప్పుకున్నాం, అప్రోచ్ సెకండ్, మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం దాంతోనే మనకు రిలేషన్ బిల్డ్ అయ్యాయి. మీరు అప్రోచ్ కావాలంటే మీరు క్వశ్చన్స్ వేయాలి, దాంతోనే కస్టమర్కి మీకు మధ్యలో ర్యాపోర్ట్ డెవలప్ అవుతుంది, అలాగే ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే కస్టమర్కి ఒక క్లారిటీ వస్తుంది, ఎస్ ఈయన నాకు రైట్ పర్సన్. అయితే మనం ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి, నేను చెప్పాను కదా ఇంతకుముందు, మీరు ఏం చేశారు సార్, ఏం తిన్నారు సార్, టమాటా చట్నీ వేసుకున్నారా, బాగా తిన్నారా, టమాటా చట్నీతో ఎన్నిసార్లు తిన్నారు సార్, ఇది కాదు. క్వశ్చన్స్ మనకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అండ్ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎప్పటికి కానీ మనం కస్టమర్ దగ్గర మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వేయాలి, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ వేయాలి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ లో ఏం చేయాలంటే కస్టమర్కి మనకి ఆయన క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ఓపెన్ అప్ కావడానికి అవకాశం ఇస్తాయి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఏంటంటే మీరు క్వశ్చన్ వేసిన తర్వాత దాని చివర ఓపెన్ ఉంటుంది, ఆయనకు అవకాశం ఇస్తాం మనం. కాబట్టి ఏంటంటే ఎప్పటికి కానీ మీరు ఒక క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు వాట్, వై, హౌ, వెన్, టెల్ మీ, అబౌట్, ఈ క్వశ్చన్స్ దీంతో స్టార్ట్ చేస్తారు కదా, ఇది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు దాని తర్వాత కస్టమర్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తాను, వాట్, వై, హౌ, వెన్, టెల్ మీ, అబౌట్, ఇవి ఫస్ట్ వచ్చే వర్డ్స్ వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్, మీరు దేని గురించి చూస్తున్నారు సార్, మీరు ఎగ్జాక్ట్గా చెప్పండి నాకు. ఇన్ ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ఎగ్జాక్ట్లీ దేని గురించి చూస్తున్నారు అంటే మీ అబ్బాయి చదువు గురించి చూస్తున్నారా, అమ్మాయి చదువు గురించి చూస్తున్నారా, మీ పిల్లల చదువు గురించి చూస్తున్నారా, లేకుంటే అమ్మాయి మ్యారేజ్ గురించి చూస్తున్నారా, లేదంటే మీ అబ్బాయి అబ్రాడ్కి వెళ్ళడానికి గురించి చూస్తున్నారా, లేదంటే మీ రిటైర్మెంట్ ప్లాన్ గురించి చూస్తున్నారా, దేని గురించి చూస్తున్నారు మీరు యాక్టివ్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకుంటున్నారు, దేని గురించి చేయాలనుకుంటున్నారు. అలాగే హౌ ఆర్ యూ కరెంట్లీ హ్యాండ్లింగ్ యువర్ హోమ్ వాటర్ ప్యూరిఫికేషన్, మీ వాటర్ ప్యూరిఫికేషన్, సపోజ్ వాటర్ ప్యూరిఫైర్ గురించి వచ్చారనుకోండి, ఇప్పుడు మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, నేను అడిగాను ఇంతకుముందు వాషింగ్ మిషన్ గురించి వస్తే ఇప్పటి వరకు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీ ఇంట్లో బట్టల్ని ఎవరు ఉతుకుతున్నారు, మీకు ఏదైనా మిషన్ ఉందా, ఏం చేస్తున్నారు, లేదంటే కొత్త మిషన్ గురించి వచ్చారా, పాత మిషన్స్ ఉండేవి కొన్ని, ఏంటంటే వాషర్ సపరేట్గా ఉండేది, మళ్ళీ దానికి డ్రయర్ సపరేట్గా ఉండేది, దీంట్లోంచి తీసి బట్టలు దాంట్లో వేసేది. ఇప్పుడు వచ్చే మిషన్స్ అన్ని కూడా సింగిల్ టప్ మిషన్స్ వస్తుంది, ఇదే వాష్ చేస్తుంది, ఇదే డ్రై చేస్తుంది. ఆ పాత మిషన్ ఒకవేళ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడి ఇప్పుడు వచ్చారా, కొత్త మిషన్ కొరకు వచ్చారు, తెలియాలి ఫస్ట్. తెలిస్తే ఆ పాత మిషన్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, లేదు సపోజ్ వర్క్ మేడ్ ఉతుకుతుంది, ఎలా ఉతుకుతుంది, మీరు సాటిస్ఫై అయ్యారా, మరి ఇప్పుడు ఎందుకు వాషింగ్ మిషన్ కొరకు వచ్చారు, ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తుంటే మనకి వాళ్ళ గురించి క్లియర్గా అర్థమవుతుంది. అట్లాగే సపోజ్ ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ గురించి వస్తే మీరు ఇన్ని రోజులు వాటర్ ప్యూరిఫికేషన్ గురించి మీరు ఏం చేశారు, మీకు ఎలా వాడుతుంది, ఇది మనం అడగాల్సిన క్వశ్చన్స్. దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. ఈ వర్డ్స్ వచ్చేది వాట్, హౌ, వెన్, ఇవన్నీ వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ అన్ని కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. ఈ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ఇలాగే సెకండ్ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్. క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ లో వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండదు. దానికి ఏంటంటే కన్ఫర్మేషన్ గురించి, క్లారిటీ గురించి మాత్రమే క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ పనికి వస్తాయి. ఏదైనా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి, లేదంటే ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి మాత్రమే మనకి ఈ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ మనకు అవకాశం ఇస్తాయి. ఎలా అంటే డూ యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ప్రాపర్టీ ఇన్ దిస్ ఏరియా. ఇప్పుడు నేను అడిగాను సుబ్బారావు సార్కి, సపోజ్ ఇప్పుడు ఆయన నెల్లూరులో ఉన్నారు, నెల్లూరులోనే ఇప్పుడు ఒక ఏరియా ఉంది, సపోజ్ నవాబ్పేట ఉంది, నవాబ్పేటలో నా దగ్గరికి వచ్చారు, రాగానే సార్ డూ యూ హ్యావ్ ఆల్రెడీ, ఇక్కడ మీకు ఈ ఏరియాలో మీకు ఆల్రెడీ ప్లాట్ ఉందా, ఏం చెప్తారు సార్ సుబ్బారావు సార్? ఈ నవాబ్పేటలో లేదు సార్, వేరే ఏరియాలో ఉందని చెప్తాను సార్. లేదండి అంటారు. అంటే క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎస్ నో మాత్రమే వస్తుంది మీకు. అంటే నాకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, మీకు నవాబ్పేటలో ల్యాండ్ లేదు అని నాకు కన్ఫర్మేషన్ వచ్చేస్తారు. అట్లా మనం కన్ఫర్మేషన్ గురించి, లేదంటే మనకు ఒక క్లారిటీ రావాలంటే మాత్రమే క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ వేయాలి. లేదు వాళ్ళ దగ్గర నుంచి మనకు
లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వేయాలి. అది తెలుగులో అడగండి, ఇంగ్లీష్లో అడగండి. నేను ఇంగ్లీష్లో చెప్పాను. తెలుగులో అనుకోండి, సపోజ్ సార్ ఇప్పుడు వాషింగ్ మిషన్ గురించి వచ్చారు సార్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? ఇది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మీకు వాషింగ్ మిషన్ ఉందా సార్? ఎస్, నో, అవును ఉంది. ఆయన ఏ టైప్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఉంది చెప్పడం మీకు దీంట్లో. ఇది క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్. కాబట్టి క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఎస్ నో మాత్రమే వస్తాయి మీకు. ఇది ఎప్పుడు కానీ కస్టమర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు వేయద్దు. మీరు ఒకవేళ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఒక సొల్యూషన్ చేయించాలంటే మాత్రం డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వాడాలి. నెక్స్ట్, దిస్ ఈస్ ఎ గోల్డెన్ రూల్. డోంట్ పిచ్ ఆర్ ప్రోబ్. వాళ్ళని మనం పోక్ చేయొద్దు. ఎట్టి అసలు కస్టమర్ని మనం మన క్వశ్చన్స్ తోని వాళ్ళని గాయపరిచేలాగా మాట్లాడద్దు. కస్టమర్ మీ దగ్గర ఏందా నువ్వు మాట్లాడేది, ఎట్లా మాట్లాడుతున్నావు అని అన్నాడు చాలాసార్లు, నమస్తే అని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన మీ బిహేవియర్ నచ్చకపోతే, మీ బిహేవియర్ బాగాలేదు సార్ అని మిమ్మల్ని ఎందుకు బాగు చేస్తాడా? ఇప్పుడు మీ బిహేవియర్ ప్రాబ్లమ్స్ మీ, ఆయన ఓన్లీ సొల్యూషన్ కొరకు వచ్చాడు. ఆయన సొల్యూషన్ తీసుకుంటాడో లేకుంటే వెళ్ళిపోతాడు. మిమ్మల్ని బాగు చేయడానికి ఆయన ఏమి ఇన్స్టిట్యూట్ ఏం పెట్టుకోలేదు కదా. కస్టమర్ సార్ మీరు ఇలా మాట్లాడదు సార్ కస్టమర్తో, ఇట్లా మాట్లాడాలని చెప్పేసి ఇప్పుడు నాలాగా సెషన్ తీసుకునే మెంటాలిటీ కాదు కదా కస్టమర్. అందుకే ఏంటంటే కస్టమర్కి ఎప్పటికి కానీ మనం ప్రోబ్ చేయడం మాత్రం చెయ్యదు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో డోంట్ సెల్ ఇమ్మీడియట్లీ. ఇప్పుడే అమ్మేసేయాలి, ఇప్పుడే అమ్మేసేయాలి, ఈగర్నెస్ వదిలేసేయండి. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే కనబడగానే, కస్టమర్ కనబడగానే పెద్ద ఆకలి ఉన్న పులి తచ్చి మీద పడుతుంది కదా, పటక్కన తినేస్తుంది కదా, అట్లా ఎప్పుడు కానీ మీరు చెయ్యొద్దు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటుంది ఏంటి, కస్టమర్తో మనం ఒక లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఒక ట్రస్ట్ బిల్డప్ చేస్తుంది. ఈ కస్టమర్ ఈ రోజుతో వెళ్ళిపోయే మనిషి కాదు, మనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటాడు. ఆయన ఇంకొక 10 మందిని తీసుకొస్తాడు ఆయన కావాలంటే మన దగ్గర. కాబట్టి ఏంటంటే ఇప్పుడే అమ్మాయాలని ఈగర్నెస్ ని వదిలేసేది. ఫస్ట్ మీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం ట్రస్ట్ బిల్డప్. సెకండ్ ఏంటంటే ఆయన మంచి సొల్యూషన్ చూపించడానికే ఉండాలి మీ మొత్తం కాన్సన్ట్రేషన్. ఆయనకు ఒక బెస్ట్ సొల్యూషన్ ని మీరు ఆయనకు ఇవ్వగలగాలి. ఇదే యొక్క మీ కన్సర్న్. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇమ్మీడియట్ గా అమ్మాలనే ప్రయత్నాన్ని మానుకోండి. మాక్సిమం టైం ఆయనతో వినడానికి స్పెండ్ చేయండి. ఆయన ఏం చెప్తున్నాడో వినడానికే స్పెండ్ చేయండి, మీరు మాట్లాడడానికి కాదు. కస్టమర్ మీ దగ్గరికి వచ్చాడంటే ఆయనని మాట్లాడించండి ఫస్ట్. మీరు క్వశ్చన్ అయ్యండి, ఆయన మొత్తం చెప్పనండి, ఆయన స్టోరీ అంతా చెప్పనివ్వండి. అప్పుడు ఆయన మొత్తం చెప్తాడు. ఆయన ప్రాబ్లం ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ పక్కింట్లో ప్రాబ్లం ఏంటి, వాళ్ళ ఎదురింట్లో ప్రాబ్లం ఏంటి, అన్ని చెప్తాడు మొత్తం. వీళ్ళింట్లో ఒక వాషింగ్ మిషన్ ఉందండి, వాళ్ళ ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ ఉంది, ఆ కంపెనీ దండి, ఈ కంపెనీ దండి, వాళ్ళ దిక్కుందండి, వీళ్ళ దిక్కుందండి, మొత్తం అన్ని వాషింగ్ మిషన్ గురించి చెప్తాడు. అప్పుడు లాస్ట్కి మనం పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏ వాషింగ్ మిషన్ ఇస్తామో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళని మాట్లాడించండి. దీంట్లో ఏంటంటే యూజ్ 80-20 రూల్. 80% కస్టమరే మాట్లాడాలి, 20% మీరు మాట్లాడాలి. మీకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉందని చెప్పి టపా 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 మాట్లాడేశారనుకోండి, ఆయన మధ్యలోనే సార్ నాకు కొంచెం టైమింగ్ అర్జెంట్ ఉంది సార్, నేను వెళ్ళొస్తాను సార్, నేను మళ్ళీ వస్తాను సార్, రేపు వస్తాను సార్. ఈ రేపు అనేది రాదు. కాబట్టి ఆయననే మాట్లాడించండి. మనం ఏమనుకుంటున్నాం ముందు నుంచి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంటే. ఎప్పుడు కస్టమర్ మిమ్మల్ని అడిగినప్పుడు, కస్టమర్ ప్రొడక్ట్ గురించి క్లారిటీ అడిగినప్పుడు మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. కానీ మీ దగ్గర ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఉన్నది లేదంతా కస్టమర్కి మొత్తం కట్టేశారనుకోండి, కస్టమర్ వెళ్ళిపోతారు. ఆయనని మాట్లాడి ఆయనకు బెస్ట్ సొల్యూషన్ ఇవ్వడమే మీ బాధ్యత. కాబట్టి ఆయనని మాట్లాడించండి. ఈ డిస్కవరీ టెక్నిక్స్ ని పాటించండి, మీరు రాసుకోండి. డిస్కవరీ టెక్నిక్స్ ఎలాగంటే, ఇప్పుడు సిచ్యువేషన్ ఏముంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది వాళ్ళ దగ్గర, ఇది కనుక్కోవాలి ఫస్ట్. కస్టమర్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది. నో బ్యాక్గ్రౌండ్ ఫస్ట్. మీరు ఒక వెనుక
మీ దగ్గరికి వచ్చే ముందు కస్టమర్ వచ్చిన తర్వాత ఆయన వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి కనుక్కోండి, జరిగిన స్టోరీ ఏంటి, ఆయన ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ వాడుతున్నాడా వాడతలేడా, ఏంటి అసలు పరిస్థితి ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు మీ దగ్గర. కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కావాలి, 100% కావాలి. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ సిచ్యువేషన్ మనకు కావాలి. ఆయన వచ్చే ముందు ఆయన సిచ్యువేషన్ ఏంటి, మన దగ్గరికి ఎందుకు వచ్చాడు. కాబట్టి దానికి మీరు ఏం క్వశ్చన్ అడగాలి, సిచ్యువేషన్ తెలుసుకోవాలంటే ఏం అడగాలి, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం వాడుతున్నారు సార్, ఏం చేస్తున్నారు సార్ అని అడగడమే. ఫస్ట్ మనకు సిచ్యువేషన్ తెలియాలంటే ఇంగ్లీష్లో అడగాలనుకోండి, వాట్ ఆర్ యువర్ కరెంట్ లివింగ్ అరేంజ్మెంట్, మీరు ఎట్లా ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, లేకుంటే ఒక ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు సార్, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వచ్చారు ఫస్ట్, కానీ ఇంతవరకు మీరు ఏం చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు, ఇంతవరకు మీకు సపోజ్ ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ బాగాలేదు, మీరు ఏం చేశారు సార్, ఎలా చేశారు అంటే ఆయన చెప్తాడు, సార్ నేను ఇంతకుముందు అప్పులు తీసుకున్నాను సార్, అది సార్ ఇది సార్ సంథింగ్, లేకుంటే మాకు వేరే ఇన్సూరెన్స్ ఉంది సార్, కానీ అది మాకు సూట్ కాలేదు సార్, మాకు క్రెడిట్. అంటే ఏంటంటే ఖచ్చితంగా మీకు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, కాబట్టి సిచ్యువేషన్ తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసేసి ప్రాబ్లం, దాంతో ఏం ప్రాబ్లం వచ్చింది, ఐడెంటిఫై ఛాలెంజెస్, ఏం ఛాలెంజ్ ఫేస్ చేశాడు ఆయన, దాన్ని ఐడెంటిఫై చేయండి. దానికి మీరు వేసే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఏంటి, వాట్స్ ట్రబుల్ ఇన్ యూ, ఏమిటి దాంట్లో ఏం ట్రబుల్ చేసింది మీకు, ఏం చేసింది అసలు, దాంట్లో మీకు ఏం ట్రబుల్స్ వచ్చాయి, మీరు ఇంతకుముందు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అన్నారు కదా, దాంట్లో ఏం ట్రబుల్స్ వచ్చాయి మీకు. కాబట్టి ఇప్పుడు దానివల్ల మీకు ప్రాబ్లం అర్థమైపోయింది, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఇది లేదు, దీంట్లో ఇది ఉంది, కాబట్టి అది ప్రాబ్లం చేసింది, ఓకే ఫైన్. దానికి క్వశ్చన్ ఏంటి, వాట్ ఏం ప్రాబ్లం మీకు, ఏం ప్రాబ్లం వచ్చింది, వాట్స్ ట్రబులింగ్ యూ, ఏం ట్రబుల్ చేస్తుంది మీకు దాంట్లో. నెక్స్ట్ is ఇంప్లికేషన్, ఎక్కడ ట్రబుల్ ఉందో అక్కడ మన ప్రొడక్ట్ కరెక్ట్ సూట్ అవుతుందా లేదా. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి మనకి సిచ్యుయేషన్, ఆయన వచ్చే ముందు ఆయన బ్యాక్గ్రౌండ్ ఎలా జరిగింది ఏంటి. సెకండ్ వచ్చేసేసి ప్రాబ్లం తెలుసుకోవడం. థర్డ్ వచ్చేసేసి ఇంప్లికేషన్, ఎగ్జాక్ట్ అయిన ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఎక్కడ కరెక్ట్గా అరేంజ్ చేయొచ్చు, ఎక్కడ ఏ ప్లేస్లో మనం కరెక్ట్గా ఆ సొల్యూషన్ మనం ఇవ్వచ్చు ఆయనకి. ఇప్పుడు మీరేం చేయాలంటే చాలా డీప్గా క్వశ్చన్స్ అడగాలి, అంటే మొత్తం డీప్గా, సార్ నాకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్లో మాకు సూట్ కాలేదు సార్, ఏమైంది సార్, మా ఆవిడకి హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మీకు ఏం జరిగింది సార్, వాళ్ళు ఇట్లా అన్నారు సార్, కార్డు చూపిస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తామన్నారు కానీ వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి వెళ్ళాను సార్, అక్కడ కూడా వాళ్ళు జాయిన్ చేయలేదు సార్, ఎందుకు కాలేదు అంటే వాళ్ళు యాక్చువల్గా ప్యాకేజ్ ఇది సార్, కానీ మాకు ప్యాకేజ్ ఇది చెప్పారు సార్, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఈ ప్యాకేజ్ ఈ ఈ ప్రాబ్లం మీకు అంటే ఈ హెల్త్ ప్రాబ్లం దీంతో రాదు, సూట్ కాదు అన్నారు సార్. ఇంకా ఆయనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నీ చెప్తారు మీకు. ఇప్పుడు మీరంతా డీప్గా ఆయన అడిగిన తర్వాత, క్వశ్చన్ అడిగిన తర్వాత పర్ఫెక్ట్ సొల్యూషన్ మీ దగ్గర ఏముంది, ప్రొడక్ట్ ఏ ప్లాన్ ఉంది, అది అప్పుడు పర్ఫెక్ట్గా ఆయనకి చెప్పచ్చు. దీనికి మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ దిస్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ విల్ ఇట్ ఎఫెక్ట్ యువర్ ఫ్యామిలీ, మీ ప్రాబ్లమ్స్ నిజంగానే మీ ఫ్యామిలీకి నిజంగానే ప్రాబ్లం వస్తుందా. ఎస్ సార్, మాకు చాలా ప్రాబ్లం వచ్చింది, నేను అప్పులు చేయాల్సి వచ్చింది, ఈవెన్ దో నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న తర్వాత కూడా నేను బయట అప్పులు చేసి నేను హాస్పిటల్ బిల్ కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసింది, ఎగ్జాక్ట్లీ నేను వీళ్ళకి ఏది ఇవ్వచ్చు, అప్పుడు ఎగ్జాక్ట్ నీడ్ అనేది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు లీడ్ టు సొల్యూషన్, నీడ్ పే ఆఫ్, ఫోర్త్ పాయింట్, నీడ్ పే ఆఫ్ లో లీడ్ టు సొల్యూషన్, మీరు లీడ్ సొల్యూషన్ కి ఇచ్చేస్తారు. వుడ్ ఇట్ హెల్ప్ ఇఫ్ ఈ ఫౌండ్ ఏ హోమ్ విత్ ఎన్ ఫైవ్, సపోజ్ ఇప్పుడు ఆయన మనకి ఒక రియల్ ఎస్టేట్ ప్రాబ్లంతోనే వచ్చాడు అనుకుంటే, లేదంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తోనే వచ్చాడు, సార్ మీరు అనుకున్న దానికి నేను చూపించేది ఎగ్జాక్ట్ ఇది ఉంది, మీరు ఇంతకుముందు మీరు 27,000 per annum కట్టారు, కానీ దిస్ కాస్ట్ యూ 34,000 rupees, ఈజ్ ఇట్ ఓకే విత్ యూ, దీంట్లో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రావు, కానీ యూ నీడ్ టు పే 5,000 మోర్ ఆర్ 6,000 మోర్, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ. ఎస్ సార్, నాకు ఓకే, ఎందుకంటే నేను బయట నేను ₹1,00,000 అప్పు చేసేపోయి నాకు 6,000 నాకు ప్రాబ్లం కాదు, కాబట్టి నేను సంవత్సరానికి 6,000 ఎక్స్ట్రా పే చేయడానికి నేను రెడీగా ఉన్నాను.
ఇప్పుడు మీరు 100% సొల్యూషన్ అనేది ఇచ్చేస్తుంది. కాబట్టి దీనికి అన్నిటికి కూడా ఏంటంటే క్వశ్చనింగే మనకి బెస్ట్. ఇప్పుడు మీరు పవర్ఫుల్ క్వశ్చన్స్ మీరు ఒక రాసుకుంటానంటే రాసుకోండి. మీరు సేల్స్ లో ఉన్న వాళ్ళు యాక్చువల్ గా మీరు ఏం పవర్ఫుల్ క్వశ్చన్స్ అడగవచ్చు అంటే, వాట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆర్ యూ లుకింగ్ ఫర్? సపోజ్ రియల్ ఎస్టేట్ లో ఉన్నారంట, ఆయన వచ్చారు, మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలి? అదే మనకి ఏది మన హెల్త్ ఇన్సూరెన్స్ గురించి వచ్చారు సార్, ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్, ఎగ్జాక్ట్లీ మీకు ఏం కావాలి? నాకు ఇగో ఇవి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా కావాలి. ఓకే ఫైన్. ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ లైఫ్? ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ? ఇంతకుముందు నేను 4 కొన్నాను. అదే హెల్త్ ఇన్సూరెన్స్ లో అయితే ఇది ఫస్ట్ తీసుకుంటున్నారు పాలసీ. కాదు సార్, నాకు ఇంతకుముందు మనం ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలంటే మాత్రం వాట్ మేడ్ యూ టు కన్సిడర్ దిస్ నౌ? ఇది ఇప్పుడు మీకు ఎందుకు అవసరం వచ్చింది, ఎందుకు కావాలనిపించింది? ఇది బెస్ట్ క్వశ్చన్. సార్ మీరు ఇంతకుముందు మీరు లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు, కానీ ఇదే మీకు ఎందుకు కావాలనిపించింది, ఇప్పుడు ఎందుకు కావాలనిపించింది అంటే, నాకు ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీంతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నేను సొల్యూషన్ దొరకొచ్చాను, నాకు ఇది కావాలనిపించింది. ఎస్ సార్, 100% మీరు వచ్చారు సొల్యూషన్ కొరకు. కానీ మీరు ఏదైతే పాలసీ అడిగారో అది ఎగ్జాక్ట్ పాలసీ మీకు సూటబుల్ కాదు, ఇది సూట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆయన ప్రాబ్లమ్స్ మొత్తం మీకు తెలిసి వచ్చాయి కాబట్టి ఇది కాదు సార్, ఇది 100% మీకు సూట్ అవుతుంది మీకు చెప్పచ్చు. అలా చెప్పడం వల్ల ఏంటంటే ఆయన 100% సాటిస్ఫై అవుతారు. ఇది మనం క్వశ్చనింగ్ చేయడం. మనం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి? వై క్వశ్చన్స్. క్వశ్చన్ అనేది ఎందుకు మనకి? పీపుల్ డోంట్ బై ప్రొడక్ట్స్, దే బై సొల్యూషన్స్, అండ్ యూ కాంట్ ఆఫర్ రైట్ సొల్యూషన్ అంటిల్ యూ అండర్స్టాండ్ ద రియల్ నీడ్. తర్వాత గుడ్ క్వశ్చన్స్ బిల్డ్ ర్యాపోర్, షో ఇంట్రెస్ట్ అండ్ ఎగ్జాక్ట్ క్లారిటీ. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం, మనం క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. దెన్ గోల్డెన్ రూల్ కూడా మాట్లాడుకున్నాం, ఏంటంటే డోంట్ సెల్ ఇమ్మీడియట్లీ, రాగానే వెంటనే అమ్మాలని ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ వచ్చేసేసి స్పెండ్ టైం ఫర్ లిజనింగ్. మీరు క్వశ్చన్స్ అడగడానికి టైం పెట్టండి, మీరు తక్కువ మాట్లాడండి, వాళ్ళని ఎక్కువ మాట్లాడించండి. వాళ్ళు 80% మాట్లాడాలి, మీరు 20% మాట్లాడాలి. తర్వాత మనం డిస్కవరింగ్ టెక్నిక్స్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ సిచ్యువేషన్ మీకు అండర్స్టాండ్ కావాలి, ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అనేది సిచ్యువేషన్ అండర్స్టాండ్ కావాలి. దాని తర్వాత ప్రాబ్లం ఏముంది అనేది అర్థం కావాలి. దాని తర్వాత ఎగ్జాక్ట్ ప్రాబ్లంకి మీరు ఇంప్లికేషన్ మీరు ఎట్లా చేస్తారనేది మీకు అర్థం కావాలి. దానికి మీరు ఇంకా డీప్గా మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత నీడ్ పే ఆఫ్, అప్పుడు లీడ్ టు సొల్యూషన్కి వెళ్ళిపోవాలి, సొల్యూషన్ క్లియర్ చేయాలి. నెక్స్ట్ శాంపుల్ క్వశ్చన్స్ కూడా నేను చెప్పాను మీకు, ఎనీ ప్రోడక్ట్ సేల్స్ కూడా చెప్పాను. కామన్ మిస్టేక్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, టాకింగ్ టూ మచ్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఏంటంటే ప్రొడక్ట్ గురించి మాట్లాడడమే కాదు అవసరం, ప్రొడక్ట్ గురించి చాలాసార్లు ప్రొడక్ట్ గురించి మాట్లాడదు. నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ గురించి, ఫ్యామిలీ గురించి అన్ని అడిగి లాస్ట్కి నేను బయటకు వచ్చేటప్పుడు థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రిస్క్రిప్షన్స్ డాక్టర్ అని చెప్పేసి అక్కడ ప్రొడక్ట్ పెట్టి వచ్చేసేవాను. నాకు బాగా వర్కౌట్ అయింది. నేను అసలు ప్రొడక్ట్ గురించి అసలు మాట్లాడేవా అనేది. కాబట్టి ఏంటంటే టూ మచ్ ప్రొడక్ట్ గురించి మాట్లాడడం ఎప్పటికి కానీ డేంజరస్. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంచుకోండి, కానీ అది ఎప్పుడు వాడాలో అప్పుడు వాడండి. అండ్ ఆస్కింగ్, లీడింగ్ ఆర్ మ్యానిపులేట్ క్వశ్చన్స్. ఎప్పటికి కానీ మీరేదో గొప్ప అని చెప్పేసి మీరు తర్వాత మ్యానిపులేట్ చేయడానికి అయ్యే క్వశ్చన్స్ అడగండి. మీరు గొప్ప వాళ్ళని ఎప్పటికి కానీ మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మిమ్మల్ని గొప్పవాళ్ళని ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కస్టమర్ వచ్చిన వాడు మిమ్మల్ని గొప్పవాళ్ళని ఒప్పుకోవద్దు. ఎప్పుడు ఏమనుకోవాలంటే, ఈయన నాకు కావాల్సిన వాడు, నాకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తాడు అని ఆయనకు అర్థం కావాలి, నాకు క్లారిటీ రావాలి. అంతేకాని మిమ్మల్ని గొప్పవాళ్ళని ఒప్పుకోవడం కానే కాదు. అండ్ ignoring ఎమోషనల్ నీడ్స్. ఎమోషనల్ నీడ్స్ ని ఎప్పటికి కానీ ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే పీపుల్స్ ఆల్వేస్ బై ఎమోషనల్ గానే కొంటారు. వాళ్ళు ఎమోషనల్ గా ఫీల్ అయ్యే ఒక మనకి పర్చేజ్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎమోషనల్ నీడ్స్ ని పక్కన పెడితే మాత్రం అక్కడ సేల్ అనేది జరగదు. దీని గురించి నేను ఇంతకుముందు చెప్పాను, మనకేదో గొప్ప వాళ్ళు అనుకోవాలి అని చెప్పేసి మనం
అనుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను నా ప్రొఫెషన్ స్టార్టింగ్లో ఈ పని చేశాను. నేను ఒక మెడికల్ షాప్ అతని దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే, పోండి సార్ నిన్న మొన్న కంపెనీ అన్నాడు ఆయన. ఇలా అనేప్పటికీ ఎలా ఉంటుంది సుబ్బారావు సార్ చెప్పండి, మనకి ఏం మాట్లాడుతున్నారు సార్ అన్నాడు ఆయన. కోపం వచ్చేస్తుంది సార్ ఫుల్. అనగానే వెంటనే నాకు జిమ్మని వచ్చేసింది. ఇంకా వచ్చేసేసి నా కంపెనీ గురించి ఆయనకి ఒక 45 మినిట్స్ వాయించేశాను సార్. లిటర్లీ వాయించాను ఆయనకి 45 నిమిషాలు నా కంపెనీ గురించి వాయించి పడేశాను. ఎందుకంటే ఆయన మీ కంపెనీ గొప్పది అని ఒప్పుకోవాలని చెప్పేసి వాయించేస్తే లాస్ట్కి ఓకే సార్ నాకు అర్థమైంది సార్, మీ కంపెనీ చాలా పెద్ద సార్ అన్నాడు, చాలా గొప్ప సార్ అన్నాడు. కానీ దాని తర్వాత 9 నెలలు 0 ఆర్డర్. ఆయన ఆర్డరే ఇవ్వలే నాకు, అసలు ఆర్డరే లేదు. 9 మంత్స్ లిటర్లీ 0 సేల్ అక్కడ. అప్పుడు నాకు అర్థమైంది, నాకు కావాల్సింది సేల్స్. ఆయన నేను గొప్పోడని నా కంపెనీ గొప్పదని తెలుసుకోవడం కాదు, నాకు కావాల్సింది సేల్స్. సేల్స్ రావాలి. ఆయన ఏదో నన్ను గొప్పోడు అంటే నా నెత్తి మీద ఏం కిరీటం వస్తలేదు, కాబట్టి అలాంటివి వద్దు అని అప్పటి నుంచి ఆయన మీ కంపెనీ పర్వాలేదు సార్, మీ కంపెనీ ఏం కంపెనీ సార్ అంటే అవునన్నా మీకు తెలుసన్నా మా కంపెనీ గురించి, ఇంకా మళ్ళీ మాట్లాడుకోవడం ఎందుకు అనేవాడు. రాజుగారు మ్యూట్లో ఉంది. అయితే ఎవరన్నా కానీ అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను వెంటనే అవును సార్ మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని సంవత్సరాలు షాప్ నడిపిస్తున్నారు, ఈ కంపెనీల గురించి మీకు తెలియకుంటే ఎవరికి తెలుసు సార్ అనేవాడిని. అంతేగాని నా కంపెనీ గొప్పదని చెప్పి వాదనలు పెట్టుకోవడం మానేశాను. కాబట్టి ఏంటంటే ఎప్పటికి కానీ నేను గొప్పని నా కంపెనీ గొప్పదని మాత్రం ఎట్టి పరిస్థితులలో చెప్పకండి. ఈ ప్రోడక్ట్ చాలా గొప్పది, అసలు నీకేం తెలుసు, నీకు అసలు తెలుసా, నేను 15 సంవత్సరాల నుంచి నేను దీంట్లో ఉన్నాను, నేను హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉన్నాను, నువ్వు నా ముందు బచ్చగాడు, ఇటువంటి మాటలు వద్దు. మిమ్మల్ని ఆయన గొప్పోడని అప్పటికి ఒప్పుకున్నా కానీ ఆయన మీకు సేల్స్ ఇయ్యడు. కాబట్టి డోంట్ హర్ట్ యువర్ కస్టమర్ అండ్ ఎమోషనల్ నీడ్స్ ని ఇగ్నోర్ చేయకండి దయచేసి. ఎందుకంటే పీపుల్ ఆల్వేస్ బై ఎమోషనల్లీ. అండ్ ఫైనల్లీ ద క్లోజింగ్ థాట్, ఈ రోజు క్లోజింగ్ థాట్ ఏంటంటే డోంట్ బి ఏ గ్రేట్ టాకర్. మీరు ఏదో గొప్ప వ్యక్తులుగా గొప్ప వక్తలుగా నిరూపించడానికి మాట్లాడకండి. బి ఏ గ్రేట్ ఆస్కర్. మీరు గొప్పగా క్వశ్చన్స్ అడిగే వాళ్ళుగా నిలబడండి. సేల్స్ ఈజ్ నాట్ అబౌట్ పుషింగ్. ఇది సేల్స్ అనేది మన ప్రొడక్ట్ ని పుష్ చేయడం కాదు, ఎప్పటికి కానీ ఇట్ ఇస్ పుల్లింగ్. సేల్స్ ఆల్వేస్ మీరు ఏమనుకుంటారు, పుష్ చేయడం. కస్టమర్ సైడ్ ప్రొడక్ట్ ని పుష్ చేయడం అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ పుషింగ్, అది సేల్స్ కానే కాదు. సేల్స్ ఆల్వేస్ పుల్లింగ్. కస్టమర్ యొక్క క్యూరియాసిటీని, కస్టమర్ యొక్క నీడ్స్ ని, సొల్యూషన్స్ ని మనం చేయడానికి, కస్టమర్ యొక్క థాట్స్ ని, కస్టమర్ యొక్క క్యూరియాసిటీని, ఇది మన సైడ్ పుల్ చేయడం. అలాగే కస్టమర్ యొక్క కేర్ ని పుల్ చేసుకోవడం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, టుడేస్ టాపిక్ ఈస్ దిస్, డిస్కవరింగ్ నీడ్స్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే, మీరేమన్నా మాట్లాడాలనుకుంటే 100% మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. రవీంద్రరాజు గారు సార్ చెప్పండి. అదే సార్, అంటే మీరు చెప్పినవి చాలా వరకు ఏంటంటే కొంత అనుభవం పూర్వకంగా కొంత నేర్చుకుంటూ ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ గా చెప్పడం వల్ల ఏంటంటే ఇప్పుడు మాకు తొందరగా ఇంకా కొంచెం అర్థమైపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ రోజు ఏమన్నా మాట్లాడాలి అంటే మాట్లాడండి. ఈ రోజు టాపిక్ పైన Yes. మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కూడా షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ ఆల్ లెర్నింగ్. మిగతా Yes, వాళ్ళందరూ sir. కూడా నేర్చుకుంటారు, నేను కూడా నేర్చుకుంటాను. అంటే మనము రోజు డిఫరెంట్ పీపుల్ దగ్గరికి వెళ్తాము. సార్ చెప్పినట్టు ఏంటి అంటే, సో ఫస్ట్ ఎంత కస్టమర్ తోటి మాట్లాడితే వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ లెవెల్ ఆఫ్ లివింగ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఆ డిస్కషన్స్లే మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో అలా మాట్లాడుతూ ఉంటే మనకు మనకు ఎంతవరకు తన్ని అచీవ్ చేయొచ్చు, లేకపోతే ఎలాంటి బెస్ట్ ప్లాన్ చేయొచ్చు అనేది మనం ఐడెంటిఫై చేస్తాం సార్. ఇన్ ద సేమ్ టైం ఏంటంటే ఒక టాపిక్ లో ఇంకా డిబేట్ చేసుకుంటూ వెళ్తున్నామంటే కంటిన్యూగా ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. అలా కూడా కాకుండా దాన్ని కార్నర్కి తీసుకొస్తూ ఫైనల్గా ఏంటంటే ఆ గోల్కు రీచ్ అయ్యేలాగా మాట్లాడాలి.
కొంతమంది ఉంటారు సార్, అంటే పొలిటికల్ గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ తన దగ్గర ఉన్న కార్పొరేటర్ స్థాయి నుంచి ట్రంప్ వరకు మాట్లాడుకుంటూ వెళ్తారు. కానీ అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది, అది డైవర్షన్ అయిపోతూ ఉంటుంది, ఆ సొల్యూషన్ Yes. రాదు. సో అలాంటి టైంలో ఏంటంటే మనం కార్నర్ చేయాలి కొంచెం. ఆ అవన్నీ మనకి ఎందుకు లేండి సార్ అని చెప్పేసి కొంచెం వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ మన టాపిక్ తీసుకురావాలి. ఇప్పుడు Yes. సార్ చెప్పేటప్పుడు కూడా కొన్ని వింటూ ఉంటాము, డైవర్ట్ అవుతూ ఉంటాం. సో అట్లా సార్ మళ్ళీ ఎవరైతే వింటలేరో వాళ్ళని స్పెసిఫిక్గా పేరు పెట్టి పిలవడము, చెప్పండి అని ఆన్సర్ చేయమనే వరకు డైవర్ట్ అయిపోతుంది. సో ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో గురువుస్ దగ్గర ఏంటంటే అవి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం నేర్చుకుంటూ ఉంటే మనం కూడా ఇంకా తొందర ఎవ్రీ ఫీల్డ్లో సక్సెస్ కావడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో నేను కూడా ఏంటంటే సార్ మోస్ట్ సీనియర్ పర్సన్ కాబట్టి మనకి ఎంత బిజీ ఉన్నా అప్పటికప్పటికి నాకు కాల్స్ కూడా వస్తున్నాయి. బట్ అయినా కొంత టైం మనం కేటాయిస్తాం, ఏదో ఒక సెంటెన్స్ ఏదో ఒక వర్డ్ నేర్చుకోవచ్చు. మన గంపా సార్ కూడా అంటారు ఎప్పటికీ మనం అప్డేట్ కావాలి అని. సో మనం వచ్చు అని చెప్పి అక్కడే ఉన్నామంటే మనం అప్గ్రేడ్ కాలేము. కొత్త థింగ్స్ కొంత మన మెంటాలిటీనే వెళ్తాం. ఇప్పుడు సార్ తోటి 10 days 11 days జర్నీ చేస్తాం కాబట్టి సార్ మెంటాలిటీని మనం అడాప్ట్ చేసుకుంటుంటాం. అంటే మన బ్రెయిన్ అనేది ఇంకా యాడ్ అయిపోద్ది. సో అట్లా మనకున్న ఏ ఫీల్డ్లో కానీ ఇంకా కొంచెం టెక్నిక్గా, అరే సుబ్బారావు సార్ ఉన్నారు, మొన్నటి వరకు ఒకరిలాగా మాట్లాడాడు అనుకోండి, ఇప్పుడు వచ్చే వరకు కొత్తగా మాట్లాడాడంటే అరే సార్ కొంచెము ఏంటి రెగ్యులర్గా మాట్లాడేదాని లేకుండా ఒక ప్రొఫెషనల్గా మాట్లాడుతుండు అనేది కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇన్ ద సేమ్ టైం ఏంటంటే నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, నేను బేసికల్గా నేను బై బర్త్ నుంచి ఏంటంటే నేను సోషల్ ఫీల్డ్లోనే మూవ్ అవ్వుకుంటూ వచ్చాను. అంటే నేను చిన్నప్పుడు సైకిల్ మీద ఏంటి మన ఈ చౌక డిపో ఉంటుంది కదా సార్, Yes. Yes. అక్కడికి వెళ్ళేటప్పుడు మా ఇంటి పక్క వాళ్ళందరి ఒక 10 సంచులు పట్టుకొని వెళ్ళేవాడిని. వాళ్ళకు గోధుమలు, వీళ్ళకి చక్కెర, అది ఇది అని అన్ని పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళం. అలా చేశాను నేను. ట్రైబల్ వెల్ఫేర్, చైల్డ్ లేబర్ మీద, లో లిటరసీ మీద, అలాగే సీనియర్ సిటిజన్ది జిహెచ్ఎంసి ఆసరా హెల్పేజ్ ఇండియాలో చేశాను యాజ్ ఏ కోఆర్డినేటర్గా. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర కూడా వర్క్ చేశాను, అంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ విషయంలో. సో అంతా చేసినా కూడా మళ్ళీ నేను ఇన్సూరెన్స్కి వచ్చే వరకు నాకు అంతా కొత్తది విధానం. సో ఎప్పుడు Yes. మల్టీ చేసుకుంటూ వచ్చాను, అంటే ఒక పని మీదనే లేకుండా మల్టిపుల్. అంటే నేను ఐడియాలో పోస్ట్ పెయిడ్లో ఉన్నప్పుడు క్రెడిట్ కార్డులో కూడా మళ్ళీ వర్క్ చేశాను. అలాగే అది ఒకటి అయిపోగానే మళ్ళీ ఇంకో జాబ్, అట్లా మల్టీ జాబ్స్ చేశాను. ఒక డాక్టర్ నిమ్స్లో ఉంటాడు సార్. అతను ఒక రిఫరెన్స్లో పాస్పోర్ట్ సర్వీస్ కోసం వచ్చారు. Okay. అసలు ఒక పీరియడ్లో ఏంటంటే తను బాగా ఫస్ట్రేట్ అయిపోయాడు. అంటే డాక్టర్స్కు లీవ్ ఇవ్వడం అనేది చాలా ఇష్యూ జనరల్గా. అలాంటిది పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు స్లాట్ బుక్ చేసినప్పుడు ఏదో డాక్యుమెంట్ లేదని అది ఇదని అనే వరకు కొంచెం తను అసలు నాకు పాస్పోర్టే వద్దనే లెవెల్లో వెళ్ళిపోయాడు, ఫస్ట్రేట్ అయ్యి. అప్పుడు నేను ఆ పాస్పోర్ట్ ఆఫీసు ఇన్ఛార్జ్ పర్సన్స్ ఈ మెయిల్స్ తీసుకొని సార్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 5 daysలో ఆయనకు పాస్పోర్ట్ ఇంటికి వచ్చింది. Great. సో ఆ చిన్న సర్వీస్ వల్ల అతను పర్సనల్గా పాలసీ తీసుకున్నారు. దాని ద్వారా వాళ్ళ మామగారు పరిచయం అయ్యారు. సో మామగారి ద్వారా మొన్న 29 పాలసీస్ క్లోజ్ చేశాను సార్. Very good. Very good. అట్లా. అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక పాన్ కార్డ్ ఉంది, పాన్ కార్డ్కి ఎంత సార్ మనకు మా అంటే 150 రూపీస్ ఖర్చు అవుతాయి. సో మనం ఏంటంటే వాళ్ళకు ఆ డబ్బులు తీసుకొని చేసే బదులు నేనేం చేస్తానంటే ఫ్రీగా చేసిస్తాను. 150 రూపీస్ అనేది మనం పాకెట్లో మన ఖర్చుగా పెట్టుకొని ఇస్తే ఆ పాన్ కార్డ్ అనేది ఎక్కడ యూజ్ చేసినా మనల్ని రిమెంబర్ చేసుకుంటూ ఉంటారు, అరే పలానా పర్సన్ నాకు పాన్ కార్డ్ ఇప్పించాడు. అంటే వాళ్ళు పెట్టడం పెద్ద ఇష్యూ కాదు, ఇట్ ఈస్ అ గిఫ్ట్. అంటే తనకు కనెక్ట్, సార్ అన్నారు కదా కస్టమర్కు మనం ఎప్పుడు కనెక్టివిటీలో ఉండాలి అని. సో ఆ విధంగా నేను అంటే నా ఇన్సూరెన్సే కాకుండా
అదర్ ఇష్యూస్లో కూడా నేను ఇన్వాల్వ్ అవుతుంటాను. ప్లస్ ఒక కస్టమర్ దగ్గరికి ఇప్పుడు సుబ్బారావు గారే ఉన్నారు, కొద్దిగా పరిచయం అయితే మీ ఇంటికి వచ్చి భోజనం చేసి కూడా నేను సార్ మీ ఇంటికి వస్తున్నాను, రేపు మనము మీ ఇంట్లో భోజనం చేస్తాం సార్ అని చెప్పేసి మొహమాటం లేకుండా అడుగుతారు. అంటే ఆ ఫ్రెండ్లీనెస్ అంటే ఆ క్లోజ్నెస్ అనేది మనము ఏర్పరచుకుంటే ఈజీగా ఏది చెప్పినా ఏది చేసినా కూడా మనకి కనెక్ట్ అవుతాం. ఇదంతా ఒక యాసెప్షన్ అయితే మెయిన్ ఏంటంటే ఏ బిజినెస్ పీపుల్స్ కానివ్వండి, మనం రోజు ఏదో వాట్సాప్ చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అన్నీ ఇంపార్టెంటే. కానీ మనకి ఇంపార్టెంట్ అనే ఏంటి? సో మనం ఏంటంటే మనకున్న గ్రూప్స్ని ఇండివిజువల్ కాకుండా బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని, నేను ఇంపాక్ట్ ఉన్నారనుకోండి, ఇంపాక్ట్ వాళ్ళందరినీ ఒక బ్రాడ్కాస్ట్ గ్రూప్ చేశాను. సో డైలీ గుడ్ మార్నింగ్ చెప్పే బదులు నా ఒక హెల్త్ రిలేటెడ్ మెసేజ్ పెట్టాను అనుకోండి, సో వాళ్ళకు ఏదో ఒక పాయింట్ వ్యాలిడ్ అవుతూ ఉంటుంది. అలా కనెక్ట్ కావాలి. అలా మనము రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది, లేదు రాఖీ పౌర్ణమి వస్తుంది, ఆ సందర్భంగా మీరు మీ రిలేటెడ్ ఫీల్డ్కు అది ఒకటి మనకు క్యాన్వాస్ ఇంపాక్ట్లో కూడా నేర్పించారు మేడం, మమతా మేడం. సో క్యాన్వాస్లో మనం ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, చేసుకొని అదే ఒక ఫ్లేయర్ మన స్టేటస్లో పెట్టుకొని బ్రాడ్కాస్ట్ గ్రూప్లలో షేర్ చేసామనుకోండి, సో మనం అడిగినప్పుడు కస్టమరు ఆ ప్రోడక్ట్ కానివ్వండి, ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మనీ నీడ్ అంటే మనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు కొనాలి అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ మనమే గుర్తు రావాలి. ఇప్పుడు వెంకట్రావు సార్ ఉన్నారు, సో సార్కి ఎప్పుడైనా పాలసీ కావాలి అంటే ఇమీడియట్లీ రాజు ఉన్నాడు, ఓకే తన్ని కాంటాక్ట్ చేద్దాం. ఎంతో మంది ఉంటారు, బట్ మనమే గుర్తు రావాలి. అలా ఎలా గుర్తొస్తాం? పొద్దాక సార్ నేను ఇన్సూరెన్స్ చేస్తున్నాను, పాలసీ కడతారా, ఓ పాలసీ కట్టండి సార్ అన్నాను అనుకోండి, అది బెగ్గింగ్ లాగా ఉంటుంది. ఈ ఫ్లైయర్స్ కాంటాక్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మన కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఏముంది సార్, ఇప్పుడు 11 days కలుస్తాము, ఆఫ్టర్ 11 days తర్వాత ఎవరెక్కడో ఉంటాం, గుర్తురాము. ఎప్పుడో మళ్ళీ ఇంపాక్ట్ గ్రూపులను ఇంకెక్కడన్నా ఉంటే అప్పుడు పలానా వెంకట్రావు సార్ది 11 days ప్రోగ్రామ్ వర్క్షాప్లో కలిసాం కదా సార్ అంటే గుర్తుంటే అవునా అంటాను, లేకపోతే మొహమాటానికైనా నా పరువు పోవద్దని అవునవును సార్ అంటాను. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడున్న ఈ మొబైల్ కానివ్వండి, ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కు ఇప్పుడే మర్చిపోతుంటాం. కాబట్టి కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీడియా కూడా ఉంది కాబట్టి ఆ మీడియా మనము ఇన్స్టాగ్రామ్స్ అనుకోండి, బ్రాడ్కాస్ట్ అనుకోండి, వాట్సాప్ గ్రూప్స్ అనుకోండి, అలా మీరు యూజ్ చేస్తే డెఫినెట్లీ మీకున్న ఫీల్డ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే సార్ చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఏంటంటే మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఏదో బుక్స్ చదువుతుంటాం, కానీ సార్కి వచ్చేసి ఏంటంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, తను ఎంతో మంది కస్టమర్స్ని, ఎంతో మంది ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేశారు. సో ఆ రెస్పెక్ట్ తోటే నేను కూడా గ్రూప్లో జాయిన్ అయ్యాను సార్. సో మీ దగ్గర నుంచి నేర్చుకోవాలని. థ్యాంక్ యూ. అంటే చిన్న అమౌంట్, ఇది పెద్ద అమౌంట్ కూడా కాదు యాక్చువల్లీ. మనము చూస్తుంటాం ఒక రోజు మీటింగ్, ఇప్పుడు ఇవాళ ఏఐ మీద ప్రోగ్రామ్ అవుతుంది, సో అరౌండ్ 5,000 రూపీస్ దే ఆర్ ఛార్జింగ్. అది ఎంతవరకు వర్కౌట్ అయింది అంటే మేబీ వర్కౌట్ కావచ్చు, కానీ రియల్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇలాంటి పర్సన్స్, ఇలాంటి గురూస్ దగ్గరే మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏదున్నా అంటే ఇంపాక్ట్ అనే కాదు, మీ గురూస్, మీ చదువు చెప్పిన వాళ్ళు, మీ వెల్ విషర్స్, మీ బిజినెస్ లో చాలా మంది యూట్యూబ్స్ లో కూడా ఉంటాయి మీ రిలేటెడ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అనుకోండి, శ్రీపాద్ సార్ వచ్చేసి చాలా వండర్ఫుల్ స్పీచెస్ ఇస్తారు. అలాగే మనకు వేణు సార్ గారు కానివ్వండి, అలాగే కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి, ఇలా చాలా మంది ఉన్నారు. అలాంటివి కూడా మనం ఖాళీ టైంలో కొన్ని పాయింట్స్ మనము ఎక్కడైతే ఆబ్జెక్షన్స్ ఉంటాయో అవి మనము నేర్చుకున్నామంటే ఈజీగా హ్యాండిల్ చేసుకొని సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ సార్. మాకు మీ ఇంపార్టెంట్ టైం కూడా మాకు కేటాయించి ఇలాంటి వర్క్షాప్ పెడుతున్నందుకు రియల్లీ వీఆర్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నారు కదా 11 days తర్వాత మళ్ళీ మనం ఎటు పోతాం, ఎటు పోము. ఎందుకంటే 11 days తర్వాత కంటిన్యూ జర్నీ ఉంటుంది.
మళ్ళీ మనం ఇలాగే, అంటే ఈ గ్రూప్స్ ఇలాగే ఉంటాయి, ఈ గ్రూప్స్ తో కంటిన్యూ కనెక్టివిటీ ఉంటుంది. మనం ఇంకా మనం ఫర్దర్ సేల్స్ లో వచ్చే పెట్టండి అడ్వాన్స్ సార్, పెట్టండి. అడ్వాన్స్ నా అడ్వాన్స్ టెక్నిక్స్ అన్ని కూడా ఏజెంట్స్ కూడా నేర్చుకోవాలి. ఉన్నారు 70 మెంబర్స్ ప్లస్. ఆ, నేను కూడా కొంతమందికి పర్సనల్ గా మళ్ళీ మీ ద్వారా స్పెషల్లీ మా ఫీల్డ్ మీద కూడా కావాలంటే అవకాశం ఒకవేళ కుదిరితే నేను స్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మీద మీతోటి ఒక వర్క్ షాప్ కూడా కండక్ట్ చేపిస్తాను. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో రాజు గారు మనకి తన ఎక్స్పీరియన్స్ లోంచి మంచి మంచి ఆనిముత్యాలు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నేను ముందు స్టార్టింగ్ డే చెప్పానండి, మీకు ఓరియంటేషన్ లో కూడా చెప్పాను. ఏంటంటే సేల్స్ అనేది చెప్పే వాళ్ళు ఖచ్చితంగా సేల్స్ లో ఉన్న వాళ్ళే చెప్పాలి. ఏదో థియరీ చదివి చెప్పితే మాత్రం సేల్స్ రాదు, 100% రాదు. ఎలా ఉంటదంటే సేల్స్ థియరీ చదివి చెప్పితే ఎలా ఉంటదంటే స్విమ్మింగ్ పూల్ ఒడ్డున చైర్లో కూర్చొని స్విమ్మింగ్ ఎలా చేయాలని బుక్ చదవడం లాగా ఉంటుంది. అది మీరు జీవితాంతం పుస్తకం చదివినా మీరు స్విమ్మింగ్ చేయలేరు. స్విమ్మింగ్ మీరు చేయాలంటే ఖచ్చితంగా మీకు ఎవరైతే మీకు స్విమ్మింగ్ నేర్పే వాళ్ళు ఉంటారో అక్కడ ట్యూటర్స్ కానీ ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళని అంటాను, వాళ్ళు మీ వెంట ఉండి మిమ్మల్ని నీళ్ళలోకి దింపి వాళ్ళు చేయబట్టి నేర్పించాలి. అప్పుడే వాళ్ళకి అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో నీళ్ళకి దిగుతాయి అనేది వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు అన్ని మీకు నేర్పిస్తారు. సేల్స్ కూడా అలాంటిది. సేల్స్ అనేది ఇట్స్ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధం అండి. సేల్స్ అనేది ప్రతిరోజు ఒక యుద్ధమే. ఆ యుద్ధంలో మీరు మీరు కొనసాగాలంటే మీరు ఒక సైనికుడు కాదు నాకు కావాల్సింది, మీరు ఖచ్చితంగా అర్జునుడే అయి ఉండాలి. అప్పుడు మీరు మరింత మెరుగ్గా మీ యొక్క సేల్స్ ని మీరు మీరు చేసుకోగలుగుతారు. నార్మల్ సైనికుడు అనుకోండి ఏముంటది, ఒక కత్తి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఎవరు దొరికితే వాళ్ళని కొడుతూ కత్తి ఉంటాడు, తిప్పుతా లేకుంటే ఉంటాడు. వేరే వాళ్ళకి ఈయన పొలుస్తాడు, అంతే కదా. కాబట్టి సేల్స్ లో సైనికులు చాలా మంది ఉంటారండి, సైనికులు కాదు, ప్రతి ఒక్కరు కూడా అర్జునుడే ఉంటారు. ఇట్లా అప్పుడు ఏమైతే విజయం ఖచ్చితంగా మనదే ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే యాక్చువల్గా నేను టైము మనకి అయిపోవచ్చింది, బట్ 5 మినిట్స్ నాకు పర్మిషన్ ఇస్తే నేను చెప్తాను. చెప్పండి. యాక్చువల్గా నేను ఈ బుక్స్ చదవడము ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ సార్ నాకు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా ఫాదర్ లైబ్రేరియన్. నేనేంటి చిన్నప్పుడే ఎండమూరి వీరేంద్రనాథ్, పట్టాభిరామ్, తర్వాత 7-8 న్యూస్ పేపర్స్ ఆ కాలంలోనే 20 years బ్యాక్ అన్నీ చదివేవాడిని. సో ఆ నాలెడ్జ్ అలా వస్తూ ఉండేది. బట్ ఏంటంటే ఇప్పుడు ఇది కంటిన్యూ ఒకటి ఏదైనా ఒక కోర్సు నేర్చుకున్న తర్వాత దానికి మనం ప్రాక్టీస్ చేయాలి. అప్డేషన్ అనేది ఎప్పటికప్పుడు ఉంటూ ఉండాలి సార్. అది లేదు. ఇప్పుడు ఇందాక మన రాజుగారు చెప్పినట్టు 11 days తర్వాత ఎవరో ఏందో అన్నట్టు కాకుండా, ఇప్పుడు మనము ఇంపాక్ట్లో నేను ఒక 10-15 years బ్యాక్ గప్పనాగేశ్వరరావు సార్ వీడియోస్ కూడా విన్నాను అప్పట్లో, కానీ నాకు ఛాన్స్ రాలేదు. ఏది ఇంపాక్ట్లో చేరాలి, అదొక కోర్స్ ఉంటుంది చేరదామని. బట్ అప్పుడే నేను ఈ బుక్స్ చదివేవాడిని, మంచి మంచి బుక్స్ చదువుతూ ఉండేవాడిని. కానీ నాకు 162 బ్యాచ్ అంటే లాస్ట్ ఇయర్ జూలైలో నేను జాయిన్ అయ్యాను. ఏంటంటే ఛాన్స్ అనేది ఒకసారి ఎప్పుడో వస్తుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇట్లాగా నేను బుక్స్ ఈ మధ్య బుక్స్ కూడా ఆ నాలెడ్జ్ తోటి ఒక 10-15 years బ్యాకే ఒక బ్లాగ్ స్టార్ట్ చేశాను సార్. బ్లాగ్ అంటే తెలియని రోజుల్లోనే నేను 2009లో, అంటే 15 years బ్యాకే ఒక బ్లాగ్ స్టార్ట్ చేశాను రాద్దామని. కానీ అప్పుడు దానికి పబ్లిసిటీ అప్పట్లో తెలియదు, అసలు ఈమెయిల్ అంటేనే తెలియదు జనాలకి. సో అట్లాగా ఇప్పుడు ఏంటి, నేను ఒక బ్లాగ్ రన్ చేస్తాను ఇప్పుడు, లెర్న్ నో మోర్ అనే ఒక బ్లాగ్, అది కంటిన్యూగా ఉంటుంది. ఆర్టికల్స్ దాంట్లో ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కువ ఉంటాయి. ఎన్విరాన్మెంట్, నేను ఒక ఎన్జిఓకి సిఇఓ సార్. అది అది యాక్చువల్గా ఏంటంటే 1978 నుంచి రన్ అవుతూ ఉంది. మా ఫాదర్ వాళ్ళు రన్ చేసేవాళ్ళు. సో అది ఇంటర్నేషనల్ ఎన్జిఓ. ఇప్పుడు దానికి నేను కో ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. మనకేంటి ఫండింగ్ వస్తూ ఉంటుంది, ఈ పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ ల్యాండ్లెస్ పీపుల్ కానివ్వండి, ఇట్లాగా పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటాం. సో అది ఒకటి ఉంటుంది. నేను బుక్ రైటర్ రాస్తూ ఉంటాను, బుక్స్ రాస్తాను. నా కెమికల్ ఇంజనీరింగ్ బుక్స్ అన్నీ కూడా అమెజాన్లో ఉంటాయి సార్.
ఓకే. అమెజాన్లో నేను ఆల్రెడీ కేడిపి కిండెల్లో దొరుకుతాయి, ప్లస్ పేపర్ బ్యాక్ రెండు కూడా దొరుకుతాయి. ఈ మధ్య మనం ఇంపాక్ట్లో జాయిన్ అయిన తర్వాత నేను సో ఇవన్నీ వినిన తర్వాత యాక్చువల్ నాది డిఫరెంట్ ఫీల్డ్ సార్. నాదేంటి, నేను బీటెక్ వరంగల్లో చదివాను, ఎన్ఐటి వరంగల్. ఎంటెక్ జేఎన్టీలో చదివాను. ఐఎం రాయ్పూర్లో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ చేశాను. సో నాది డిఫరెంట్ ఫీల్డ్. బట్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇది, సర్వీస్ చేయాలి పూర్ పీపుల్కి అని. సో అందుకని ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో రిచ్ డాడీ పూర్ డాడీ అని ఒక బుక్ చదివి ఉంటారు మీరు, అది వెళ్ళాం ఏంటని. అట్లాగే కరెక్ట్ డాడీ గుడ్ డాడీ అని ఒక బుక్ రాశాను. ఓ కరెక్ట్ డాడీ గుడ్ డాడీ. ఇప్పుడు నేనే అనుకుంటాం మన జనాలు పిల్లలందరినీ కూడా మనమే చెడిపేస్తున్నాం. అది గుడ్ డాడీ కిందే వస్తుంది. వాడిని ఏదో ఇంతకుముందు రోజుల్లో ఒక ఇంట్లో 6 మందో 8 మందో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకడు లేదా ఇద్దరు. వాడు కింద నడిస్తే ఎక్కడ పాదాలు కందిపోతాయి అన్నట్టుగా పెంచుతున్నాం. సో Yes. వాడిని పాడు చేస్తున్నాం. సో ఎట్లా పెంచాలి అనేది ఒక బుక్ రాశాను. అట్లాగే పిల్లలు అసలు ఎందుకు చదువుకోలేకపోతున్నారు, సరిగా చదవట్లేదు. ఎంతసేపటికి చదువు మార్కులు కావాలి అంటున్నారే కానీ ఆ స్టడీ స్కిల్స్ ఎలా కావాలి అనేది ఒకటి రాశాను సార్. అట్లా ఇప్పుడు రీసెంట్గా మన ఇంపాక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ నార్కో డ్రగ్స్ అని ఇవన్నీ అవి చేయాలి, మీటింగ్ చేయండి అంటున్నారు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, దాన్ని ఒక బుక్ రాస్తున్నాను. మెయిన్ ఒక డ్రగ్స్ అనే కాదు, పిల్లల యూత్ వాళ్ళ కెరీర్ ఎందుకు పాడవుతుందని. దానికి లవ్ కూడా ఒకటి, లవ్ డ్రగ్స్ ఈ రెండింటి కాంబినేషన్లో హైజాక్ డ్రీమ్స్ అని ఒకటి రాస్తుంది. రెండు కాంబినేషన్, దానివల్ల పిల్లలు రెండింటి వల్ల చెడిపోతున్నారు. డ్రగ్స్ తెలియకుండా ఫ్యాషన్ తోటి వెళ్తున్నారు, ఇది ఏజ్ తోటి వాడు మొత్తం కెరీర్ పాడైపోతుంది. Yes. ఇట్లా ఏంటంటే నా కెరీర్, నేను రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక నేషనల్ సెమినార్కి ఒక పేపర్ ప్రజెంట్ చేశాను సార్. ఇది భువనేశ్వర్ సిఎస్ఐఆర్ వాడికి. అదేంటంటే ఈ స్ట్రెస్ మీద, పిల్లలు ఎందుకు స్ట్రెస్, అకాడమిక్ స్ట్రెస్ అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని ఒక ఆర్టికల్, అది పేపర్ పబ్లిష్ అయింది. నా సెలెక్ట్ అయింది. వెరీ గుడ్. పేపర్ సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్ సెమినార్లో నేను అది ప్రజెంట్ చేశాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు, సార్ మీ ఫీల్డ్ డిఫరెంట్ కదా, మీరేంటి ఒక పిల్లల సైకాలజీ మీరు ఎట్లా రాశారు, చాలా బాగుంది ఆర్టికల్, అది ఇవ్వండి మేము పబ్లిష్ చేస్తాం పేపర్ అని. బుక్లో అమెరికన్ సైకాలజీ అని, సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒక అమెరికన్ పబ్లిషర్స్ ఉంది, ఈ దాంట్లో పబ్లిష్ చేస్తామని మనకి అది అప్రిషియేషన్ కూడా వచ్చింది. సో ఏంటంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి తెలియాలి. నా ఫీల్డ్ కాకపోయినా కూడా ఇప్పుడు సేల్స్ అన్నారు, చూశాను ఏంటి సేల్స్ ఎవరు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఈయన రావురి బంధం గారు కూడా చెప్తున్నారు ఒక 5 బ్యాచ్లు 6 బ్యాచ్లు. బట్ ఏంటంటే ఎవరు ఎక్కడ చేస్తే ఉంటే బాగుంటుంది అని చూస్తూ అట్లా మీ దగ్గర చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ సీనియారిటీ, మీ లైవ్ ఎగ్జాంపుల్స్. ఓకే, అక్కడ చేరుంటే అక్కడ అతను ఎలా చెప్తారో మనకు తెలియదు, ఐ డోంట్ నో హౌ హీ విల్ టీచ్ అని. బట్ ఏంటంటే ఐఎమ్ సాటిస్ఫై విత్ యువర్ టీచింగ్. థ్యాంక్ యూ. అంటే నేను ప్రతి ఒక్కరికి ఏంటంటే చెప్పేది, లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మంత్ కూడా నేను ఐఐటి హైదరాబాద్ ఉంది సార్ కంది. ఐఐటి హైదరాబాద్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ అని ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా చేశాను లాస్ట్ మంత్. ఎవ్రీ 6 monthsకి ఒకసారి నేను ఎన్ఐఆర్డి ఉంది కదా సార్, రాజేంద్ర నగర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని, దాంట్లో నేను ఒక కోర్సే చేశాను, రూరల్ డెవలప్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్ అని. దాంట్లో కోర్స్ నేను స్టూడెంట్, నాకు ఏ కొత్త ప్రోగ్రామ్ వచ్చినా కూడా నాకు ఇన్విటేషన్ వస్తుంది. ఎవ్రీ 6 monthsకి ఒకసారి నేను అక్కడే లాడ్జింగ్, బోర్డింగ్, అకామిడేషన్ అన్ని వాళ్ళే ఇచ్చి ఒక 5 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది సార్. డిఫరెంట్ టాపిక్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి, ఈ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి. సో అవి కూడా అటెండ్ అవుతూ ఉంటాను. సో ఏదో చేద్దాం ఇట్లాగా. అంటే మన రాజుగారు చెప్పారు కదా, సరే తెలియాలి ప్రతి ఒక్కరు కూడా ఏదో అంటే చేస్తూ ఉండాలి. యాక్చువల్గా నేను 2 days
ప్రోగ్రాము ఒకరి గురించి ఒకరికి తెలుసుకోవడానికి నేను ఫస్ట్ 2 days ఓరియంటేషన్ తర్వాత క్లాసెస్ స్టార్టింగ్ కంటే ముందు 2 రోజులు పెట్టాను సార్. ఇదే ప్రోగ్రామ్ పెట్టాను. ఓకే. ఎందుకంటే మీ గురించి నాకు తెలిస్తే, ఇప్పుడు సుబ్బారావు గారు ఏంటి అని రిమైండ్ అవుట్ తెలిస్తే నేను ఖచ్చితంగా నేను ప్లాన్ చేసుకోగలుగుతాను సెషన్స్ అనేది. లేదు ఊరికే నేను చెప్తున్నాను కదా సార్, 100% ఊరికే విని వెళ్ళిపోవడానికి నేను ఈ సెషన్స్ రన్ చేయట్లేదు. ఫస్ట్ చెప్పారు సార్, కరెక్ట్. మీరు ఊరికే విని వెళ్ళిపోతానంటే No. సెషన్ కి రాకండి. ఎందుకంటే మేము దీని గురించి ఒక స్పెషల్ గా మేము కేర్ తీసుకొని మొత్తం టాపిక్స్ డిజైన్ చేసి అన్ని చేసింది కోర్సు. అట్లా మీ గురించి మాకు తెలిస్తే మనం ఇంకా పర్ఫెక్ట్ గా మనం అవును. డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి మనం దీంట్లో జాయిన్ అయిపోయామంటే మనం చెప్తున్నాం కస్టమర్ గురించి పూర్తిగా తెలుసుకోండి, కస్టమర్ తో రిలేషన్షిప్ బిల్డప్ చేయండి, కస్టమర్ యొక్క ట్రస్ట్ మీరు ఖచ్చితంగా పొందాలి, అలాగే ఎమోషనల్ గా కనెక్ట్ కావాలి. ఇది మనము మన సెషన్ లో మనమే చేస్తలేమనుకోండి, ఇది మనం ఎంత చెప్తాం మనం. మనం ఎట్లా చెప్తాం, అదే కదా సార్. ఇప్పుడు నేను చారీ గారితో, శశికళ మేడంతో అందరితో నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయితే, ఎస్ మీరు ఇట్లా ఎమోషనల్ గా కనెక్ట్ కావాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పినందుకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేనే ఏదో పాఠం చెప్పానని చెప్పేసి సెషన్ చెప్పానని ఇచ్చేసేసి నేను ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి, జై హింద్, జై భారత్, వందే మాతరం అని చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి. ఇదే అప్పుడు నేను అయిపోతుంది. చెప్తున్న దానికి 100% ఎక్కడ Absolutely. ఇదైతుంది. అవును. అది అందుకే అట్లా. మీరు రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంటే నాకు ఒకటి చెప్పాలనిపించింది. సార్. నేను గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు నాకు 4th ఉండేది ఆప్షనల్ సబ్జెక్ట్స్. నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ 2 ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఆఫీస్ మేనేజ్మెంట్ ఒకటి, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఒకటి, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మాకు ఆఫీస్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది, ఒక చాప్టర్ ఉంటుంది. ఆఫీస్ మేనేజ్మెంట్ అలాగూ చదివాం కదా, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చదువుదామని చెప్పేసి నేను అది టిక్ చేశాను. టిక్ చేసిన తర్వాత నేను లెక్చరర్స్ బాగా క్లోజ్ గా ఉండేవాడిని. ఇంకా నేను వచ్చేసేసి అసలు క్లాసులు అయితే లేవు, ఏమైతే లేవు, నేను కాలేజీకి వెళ్తున్నాను, వస్తున్నాను, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే బిఏ ఆర్ట్స్ అనేప్పటికీ ఏంటంటే నార్మల్ గా కాన్సన్ట్రేషన్ స్టూడెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు రావడం అటెండ్ కావడం కూడా ఎక్కడ జరిగినా ఆఫీస్ మేనేజ్మెంట్ జరుగుతున్నాయి, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ జరగట్లేదు. దీంతో ఏంటంటే నేను లాస్ట్ కి ఎగ్జామినేషన్ మూమెంట్ కి వచ్చేసేసి రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పైన ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి పోటీలో అన్ని వెతికాను, ఎక్కడ కూడా బుక్ లేదు. లాస్ట్ కి అన్ని పెద్ద పెద్ద బుక్ సెంటర్లలో వెళ్ళి వెతికితే ఒక్కతను నీల్ కమల్ బుక్ స్టోర్స్ అన్నప్పుడు చాలా పెద్దగా ఉండదు. ఆయన అవునవును చెప్పారు సార్, ఇప్పుడు కూడా నీల్ కమల్ ఉందా. అయితే ఆయన చెప్పారు అన్నట్టు, ఏంటి సార్ నాకు ఇట్లా కావాలంటే అది ఉండదు సార్ అన్నాడు. ఎందుకంటే సార్ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు 4-5 ఉంటారు సార్, వాడి గురించి ఎవరు సార్ పుస్తకం ఇచ్చేది అన్నాడు. అబ్బాయి ఎంత తప్పు పని చేశాను అనేది నాకు అప్పుడు అర్థమైన తర్వాత నేను మా అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రతాప్ రెడ్డి గారు అని ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళేసేసి సార్ ఎవరైనా అర్జెంట్ ఉంటే లీవ్ కావచ్చు, మళ్ళీ అంటే మీ టాపిక్ ఇంట్రెస్టెడ్ లేకుంటే కూడా లీవ్ కావచ్చు, దిస్ ఇస్ నాట్ అన్ యాక్చువల్ క్లాస్ కాదు. అదే ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్తే ఎగ్జామ్ కి ఒక రోజు ముందు రాకపోయినావా నువ్వు అని. అదేం సార్ అట్లా మాట్లాడుతున్నారంటే మరి ఏంటి అను, అసలు ఎవరు నేను సెలెక్ట్ చేసుకోమని రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సార్, అది చదివాం కదా అని ఇది సెలెక్ట్ చేసుకున్నాను సార్, ఇది నేర్చుకుందామని. మరి అది ఆల్రెడీ చదివేసినా కదా సార్ అంటే, ఇట్లాగా ఉంటాయి మీ తెలివితేటలన్నీ, నన్ను అడగాలి కదా, ఒక విషయం అడగాలి కదా అని. సరే ఏం చేయాలి సార్ ఇప్పుడు చెప్పండి అంటే, నువ్వు ప్రతి సంవత్సరం చదువుతావు కదా అట్లా చదివినట్టుగా అంటే నేను కంప్లీట్ ఒక 1 month 1.5 month ఏంటంటే ఎగ్జామ్ కి బిఫోర్ ఇంకా ప్యాక్ అయిపోయేవాడిని, ఎక్కడ కనిపించేవాడిని కాదు. ఇంకా అన్ని బుక్స్ తీసి ఇంకా మొత్తం దుమ్ము దులిపేసేసి చదవడం మొదలుపెట్టి మొత్తం చదివేసేవాడిని. ఫస్ట్ ఇయర్ ఆల్ క్లియర్, సెకండ్ ఇయర్ ఆల్ క్లియర్. అట్లా ఆయనకు తెలుసు నేను ఎట్లా చదువుతానండి, నువ్వు చదువుతావు కదా అన్ని చదివిన తర్వాత నా దగ్గరికి రా అన్నాడు. సరే అని మొత్తం సబ్జెక్ట్స్ అన్ని చదివిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దాదాపు ఒక 500 పేజీల పుస్తకం తీసి నా చేతిలో పెట్టాడు. 500 pages ఉన్నాయి, పెట్టేసేసి ఇది చదువు అన్నాడు. సరే ఏం చదవాలి సార్ ఇది 500 pages, ఇంత లావు బుక్, ఏం చదవాలి దీన్ని అని. అందులో నేను టాపిక్స్ కొన్ని నేను పేపర్ మడత పెట్టాను చూడు, అవి ఆ టాపిక్స్ చదువు అన్నాడు. సరే అని చూస్తే అవి 5 టాపిక్లు ఉన్నాయి సార్, మరీ ఘోరం సార్, ఇంత పెద్ద పుస్తకంలో మీరు 5 టాపిక్లు పెట్టారు, ఇది నేను చదివితే ఎగ్జామ్కి ఆ టైంకి అవి రాకుంటే ఏం చేయాలంటే నువ్వు పోవాయని చదువుకోవి అన్నాడు. నేను అవి చదివేశాను. చదివితే ఎగ్జాక్ట్ గా 20 మార్క్స్ క్వశ్చన్స్
5 క్వశ్చన్స్ లో 4 రాయాలి. తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, దాంట్లో 4 రాయాలి. ఇది మాకు అప్పుడు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్. 5 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి, దాంట్లో 4 అటెంప్ట్ చేయాలి. 5 క్వశ్చన్స్ ఈయన ఇచ్చినవి దిగిపోయాయి అట్లా. అంటే 80 మార్క్స్ క్వశ్చన్స్ ఈయన ఇచ్చినట్టు దిగేసి నేను టపా రాసేసాను మొత్తం. రాసేసి బయటకు వస్తుంటే ఆయన కలిశారు. ఏంటి రాసావా? రాసావు. ఎలా రాసావు అంటే చాలా బాగా రాశాను సార్. అసలు ఏం సార్ అసలు 5 టాపిక్స్ ఇట్లా దిగిపోయినాయి సార్, ఏమి ఇచ్చారు సార్ అసలు, రియల్లీ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు లేకుండా నేను చచ్చిపోతుంది సార్. నేను అంటే ఎందుకు రావయా, ఎగ్జామ్ పేపర్ రాసింది నేను అన్నాడు ఆయన. అంటే మీరు చెప్తే రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంటే అది గుర్తొచ్చింది. అదే. అంటే అలాంటివి మనకి కలిసి వస్తుంటాయి. అవును. సో ఇది ఆంధ్ర యూనివర్సిటీ సార్ మీరు? ఉస్మానియా అండి. ఉస్మానియా. నేను నిజామాబాద్ లో చేశాను, గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ అని, అక్కడ చేశాను నేను గ్రాడ్యుయేషన్. సో థ్యాంక్ యూ ఆల్. ఈరోజు మనమందరం కూడా ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సంజయ్ మేడంకి కూడా థ్యాంక్ యూ, కొత్తగా జాయిన్ అయ్యారు మేడం. సో రేపు మళ్ళీ ఒక టాపిక్ తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్, జై భారత్ అండ్ వందే మాతరం. జై భారత్, జై వందే మాతరం.